ప్రభు అన్నాడు, ఆయన అన్నాడు, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యమే సత్యము, ఇంకేది సత్యం కాదు. వేరు వేరు మాట్లాడే మాటలు సత్యం కాదు. ఆయన వాక్యములో సత్యమున్నది, ఆయన వాక్యములో బలమున్నది, ఆయన వాక్యములో జీవమున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, నీ మాట నమ్మదగినదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, 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 నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా మీకే వందనాలు నాయనా. మీ మాట సత్యము గలదయ్యా, మీ మాట జీవము గలదు ప్రభువా. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన, 89వ కీర్తన మనం చూద్దాం. ఒక మాట, అక్కడ ఒక మాట మనం చూద్దాం. 2వ వచనం. కృప నిత్యము స్థాపింపబడుననియు, కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎజ్రాహీయుడైనట్టు ఏతాను రాసినటువంటి కీర్తనలో, ఏతాను రాసినటువంటి కీర్తనలు ఎవరో తెలుసా? నీ కృప నిత్యము స్థాపింపబడుననియు. కృప నిత్యము. కృప వాడుతూ ఉన్నప్పుడు, నీళ్లు దోడతా ఉన్నప్పుడు నీళ్ళు అయిపోతూ ఉంటాయి. అయిపోతూ ఉన్నప్పుడు నీళ్ళు అయిపోతూ ఉండడం భయపడింది. ఇప్పుడు కృప అందరికీ వాడుతున్నాడు దేవుడు. అందరి పక్షంగా దేవుడు కృప విస్తరింపజేస్తా ఉన్నాడు. కానీ ఆయన కృప ఎంత వాడుతున్నా కానీ ఏమవుతుందంటే అది స్థాపించబడి స్థిరముగా ఉన్నది. స్థాపించబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యత స్థిరపరచబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి గొప్ప దేవుడండి. కృప నిత్యము స్థాపించబడును. కృప నిత్యము స్థాపించబడుననియు. స్థాపించబడేది కృప. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిత్యము ఆయన కృప స్థాపించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఏబు గ్రంథంలో చూస్తే 22వ అధ్యాయము, ఏబు గ్రంథం 22వ అధ్యాయములు అంటాడు 12వ వచనములో. ఏబు గ్రంథం 22:12 వచనంలో మనం చూస్తా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. 22:12. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగానున్నవో. నక్షత్రముల యొక్క ఔన్నత్యమును చూడుము, నక్షత్రముల యొక్క ఔన్నత్యమును చూడుము. అవి ఎంత ఎలా ఉన్నాయంట? పైగా ఉన్నాయంట. అవి ఎంత పైగా ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తుడు యోబు దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఒకవైపున కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఒకవైపున పశు సంపదను పోగొట్టుకున్నాడు, ఒకవైపు అంతస్తులు పోయినాయి, పనివాళ్ళు పోయారు, మొత్తం పోయారు. ఏక నిరంజి ఒక్కడే నిలబడిపోయాడు. ప్రభువుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆయనకు కనబడుతున్నటువంటి ఆ గొప్ప మాట ఏమిటో తెలుసా? దేవుడు ఆకాశమందు మహోన్నతుడు కాడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మహోన్నతుడు ఆయన. ఆకాశమందు మహోన్నతుడు అంటాడు. రెండవది ఏమంటాడు తెలుసా? ఆయన
నక్షత్రముల ఔన్నత్యమును చూడము, అవి ఎంత పైగానున్నవో. నక్షత్రముల ఔన్నత్యమును చూడము, నక్షత్రముల గొప్పతనాన్ని చూడ, అవి ఎంత పైగానున్నవో, ఎంత పైగానున్నవో. మరి వాటిని కలుగు చేసినటువంటి దేవాదేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహోన్నతుడు, ఎంత ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి దేవుడు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బయటపెట్టారు, ఆయనలో ఉన్న శక్తిని బయటపెట్టారు, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని బయటపెట్టారు. ఆయనలో ఎంత మంచి ఉందో భక్తులు తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గర కూర్చోటానికి టైం లేక, ఆయన సన్నిధిలో ప్రార్థించేటానికి టైం లేక, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హులుగా కాకుండా అనర్హులుగా ఇదిగో మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనుషుడు తన ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో ప్రయాణాల్లో విఫలమైపోయి అనేక రకాలుగా నలిగిపోతూ కుమిలిపోతూ చేతులారా చేజార్చుకుంటూ రావాల్సినటువంటి దీవులను ఆశీర్వాదాలు పొందకపోగా అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ప్రియులారా. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనములో, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉంది. చూడ ఎంత అద్భుతమైనటువంటి మాట. చూడ ప్రియులారా, చాలా గొప్ప మాట. ఇక్కడ మనం తెలియజేస్తున్నటువంటి మాట చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా గమనించినట్లయితే, భక్తుడు యెషయా భక్తుడు, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా నాయన గారు ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటో తెలుసా? 9వ వచనంలో, ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగానున్నదో. ఆకాశాలు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆకాశంలో ఖగోళ శాస్త్రజ్ఞులను చూస్తూ ఉన్నప్పుడు వెళ్ళే కొద్దికి ఆకాశాలు కనబడతానే ఉంటాయి. ఎండింగ్ లేదు. ఆకాశం ఎక్కడికెక్కడ డిఫరెంట్గా, ఎక్కడెక్కడ కొత్తగా, ఎక్కడెక్కడి కనబడుతూ ఉంటాయి ప్రియులారా గమనించినట్లయితే. కాబట్టి ఆ ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో. ఎన్ని స్తంభాలు వేశారు, ఎన్ని పిల్లర్స్ పోశారు, ఎన్ని రాడ్లు తొడిగి దాన్ని ఆకాశాలు తయారు చేశారంటే నో, ఆయన సృష్టి మహా గొప్పతనము, ఆయన సృష్టి మహా ఆశ్చర్యకరం. గనుక ఆకాశం, భక్తుడు అంటున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన ఆలోచనలు, మన తలంపులు ఎంతసేపు కూడా మానవుని యొక్క జీవితంలో మన ఆలోచనలు, మన తలంపులు నెరవేర్చుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం ప్రియులారా. మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా తలంపులు మీ ఎడల కృప విస్తరించాలని, నా తలంపులు మీ ఎడల ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నా తలంపులు మీరు గొప్ప రక్షణను పొందుకోవాలని నా తలంపులు. మీ తలంపులు భూ సంబంధమైన తలంపులు, మీ ఆలోచనలు భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు. ఇవి దేవుని నీతిని నెరవేర్చలేవు. నా ఆలోచన ప్రకారంగా, నా పద్ధతి ప్రకారంగా, నా చిత్తానుసారంగా నీవు నడిస్తే ఇహమందు దీవించబడతావో, పరమందు కూడా దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆ కృప మీ ఎడల నేను హెచ్చగునట్లుగా చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎట్లనగా ఆ తన ప్రియునియందు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. ఇక్కడ శ్రేష్టమైనటువంటి కావలసినటువంటి అంశం, దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు అనగా యేసుక్రీస్తు యందు ఆయన రక్తము వలన ఏం కలుగుతుంట? మనకి విమోచన. ఏ విమోచన? ఎక్కడి విమోచన? ఏ విధమైన విమోచన అంటే ఏ విమోచన అంట? మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధముల నుంచి విమోచన, మన పాపముల నుంచి విమోచన, మన శాపముల నుంచి విమోచన, మనము కలిగి ఉన్న ప్రతి విధమైన దరిద్రత నుంచి విడిపించేటువంటి దేవుడుగా, విమోచకుడుగా ఆ కృపా మహదైశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తుడు దావీదు చూపించినటువంటి ఆ కృప ఎంత గొప్పదో భక్తులెల్లరూ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఎంత అద్భుతమో చూడండి. అద్భుతమైనటువంటి మాట చూడండి. ఫైనల్ ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం 18-19. ఎఫెసీ 3:18-19 చూద్దాం. ఎఫెసీ 3:18-19. స్తోత్రం కలుగునుగా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లును క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. భక్తుడు పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటంటే, ఆయన ఎంతటి గొప్పవాడు, ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన జాలి ఎంత గొప్పదో, ఆయన దయ ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. ఆయన యొక్క ప్రేమ లోతు ఎంతో, ఎత్తు ఎంతో, వెడల్పు ఎంతో, అటువైపు ఎంతో, ఇటువైపు ఎంతో, సమస్తము ఆయన ఎంతగా విస్తరించి ఉన్నాడో మానవునిలా, అది మీరు తెలుసుకోవాలి. మీ నిమిత్తం నేను ఏం చేస్తానంట? ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఈనాడు భక్తుల ప్రార్థన అంతా కూడా అది. ఈనాడు సేవకురాడు చేసే ప్రార్థన అంతా అది. ఏంటో తెలుసా? లోకములో ఉన్నటువంటి ప్రజలు, లోకంలో ఉన్నటువంటి బిడ్డలు ఆయన కృప ఎంతదో, ఆయన గొప్ప ఎంతదో, ఇది ఈ కృప అందరూ పొందుకోవాలి, అందరూ రక్షించబడి, అందరూ ఆయన వైపు తిరగాలనే ఉద్దేశంతో ఇదిగో వారు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ సేవకులు అంటారు.
ఇదిగో భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఆయన కృప ఎంతో, ఆయన ప్రేమ ఎంతో, ఆయన గొప్పతనం ఎంతో, ఆయన వాత్సల్యత, కరుణ వాత్సల్యత ఎంతో, దాని లోతు వెడల్పు ఎత్తు ఎంతో మీరు తెలుసుకోవాలి. మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. యేసయ్యా, మీ కృపను మేము వర్ణించలేకపోతున్నాము నాయన. అయ్యా, మీ కృప మానవులమైన మా పక్షంగా, మా పట్ల మీరు ఎంత కలిగి ఉన్నారు అయ్యా. మీ కృపను మేము ఎంత, అయ్యా మీ కృప మా పక్షంగా ఎంత ఉన్నదో మేము గ్రహించలేకపోతూ ఉన్నాము నాయన. దయామయుడా, ప్రేమమయుడా, పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యో, మీ కృపను మేము ఎరుగక, అయ్యో మీ కృపను మేము తెలుసుకోలేక, మా పట్ల మీరు కలిగిన గొప్ప ప్రణాళికను మేము అర్థం చేసుకోలేక లోకములో పాపములో శాపములో కొట్టుమెట్లాడుతూ ఉన్నాము. పాప సంబంధమైన విషయాలు నలిగిపోతూ ఉన్నాము, కుమిలిపోతూ ఉన్నాము. నాయనా, క్షమించు ప్రభువా. అయా, క్షమాపణ దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కృపను మేము గుర్తించలేక, మీ కృపను మేము గమనించలేక ప్రభా, మీ కృపను మేము నాయన వెంబడించలేక ప్రభా, తప్పుగా అర్థం చేసుకుంటూ ఒకనొక దినమున ప్రభా, ఆ కృప ఎంత గొప్పదో మేము గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కృపను మేము గ్రహించినాము నాయన. ఆ కృపను మేము వెంబడిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో లోకములో ఉన్నవారు చాలామంది ఉన్నారు నాయన. వారందరూ మీ కృపకు పాత్రునట్లుగా సహాయం చేయ, వారందరూ మీ కృపలో వద్దినట్లుగా సహాయం చేయండి. మీ కృప మహదైశ్వర్యాన్ని పొందుకునే భాగ్యము దయచేయండి ఆయన. అపరాధములు, పాపములు, శాపములు, దోషములు తొలగించుకొనుట కొరకు, పరిశుద్ధపరచబడుట కొరకు, జీవితాలు మార్చుకొనుట కొరకు ప్రభువా, మీ కృప సమీపముగా ఉన్నది. ఎక్కడ కృప, ఎక్కడ పాపం విస్తారముగా ఉందో, ఎక్కడ పాపం విస్తరించిందో, అపరిమితముగా ఉందో, ఇదిగో కృప ఆ విధముగా వెంబడిస్తూ ఉంది. కృప అపరిమితముగా ఉంది. కృప ప్రతి మానవుని తాగుతూ ఉంది. ప్రియులారా, పాపము జరిగే ప్రతి చోట కృప అల్లాడిపోతూ ఉంది. పాపము జరిగే ప్రతి చోట కృప అల్లాడిపోతూ ఉంది. నా బిడ్డ నా వైపు ఎప్పుడు తిరుగుతాడా? నా బిడ్డ నా వైపు ఎప్పుడు చూస్తాడా? నా కృపకు ఎప్పుడు పాత్రుడవుతాడు? ఒకరోజు కాదు, 2 రోజులు కాదమ్మా, యుగములు ఆయన రాజ్యములు ఉండుట కొరకు ఆ కృప ద్వారాగా మనము కృపాస్థానమునొద్దకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాము. ఆయన సన్నిధిని త్రోసివేస్తున్నావా? ఆయన సన్నిధిని ద్వేషిస్తున్నావా? ప్రియ చెల్లి, తల్లి, ఆయన ఎంతటి గొప్పవాడు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు. ఆయన అర్థం చేసుకోలేకపోగా ఆయన దూషిస్తున్నావా? అర్థం కానటువంటి వ్యక్తివై దూషిస్తున్నావా? ఆయన మనందరికీ అర్థమయ్యేటువంటి దేవుడు. ఒక చదువు లేనటువంటి వ్యక్తికి, ఒక మోటివాడికి, మోరటివాడికి అర్థమయ్యేటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ ఊహించినట్లుగా, మనం ఊహించినట్లుగా, తలంచినట్లుగా ఆయన సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సర్వ ప్రపంచములు నిర్మించినటువంటి దేవుడు. ఈ భూమి మీద తన యొక్క సొత్తు తన బిడ్డలు తయారవ్వాలని భూమి తన బిడ్డల కొరకు ఏర్పాటు చేశాడమ్మా. ఇక్కడ తన ప్రణాళిక, తన ఉద్దేశము, తన యొక్క సిద్ధాంతము, తన యొక్క నడవడిక, తన యొక్క ఆలోచన యావత్తు భూమి మీద జరుగుతూ ఉంది. ఈలోపు అపవాది ఎంటర్ అయిపోయాడు. అపవాది వచ్చేసి లోకములో, పాపములో, శాపములో ప్రతి బిడ్డను లాగుతూ ఉన్నాడు. అది గ్రహించలేక ఈనాడు బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. అది గ్రహించలేక ఈనాడు బిడ్డలు ఇదే నిత్యం అనుకో, ఇదే స్థిరం అనుకొని, ప్రియులారా, ఇదే శాశ్వతం అనుకో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అకాల మరణం మరణిస్తూ ఉన్నారు. ప్రభు చెబుతా ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నా వైపు చూడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనిచున్నావా? నా యొద్దకు రా. కమ్ టు మీ. నా యొద్దకు రామా.
నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీకు నెమ్మదినిస్తాను, నేను నీకు శాంతిని అనుగ్రహింపజేస్తాను. నా కృప అపరిమితముగా నీ పక్షముగా ఉందమ్మా. భూమి కన్నా ఎక్కువగా, భూమి కంటే ఆకాశము ఉన్నతముగా అంతటి కృప నీ పక్షముగా నేను ఉంచి ఉన్నానమ్మా. సహోదరుడా, సహోదరి, ఆయన కృప అలా ఉండగా ఇంకా అలక్ష్యం చేస్తూ, జాప్యం చేస్తూ, ఏమి ఎరగనట్లుగా, ఏమీ తెలియనట్లుగా, ఏమి పట్టించుకున్నట్లుగా, విననట్లుగా, చూచి చూడనట్లుగా, మాట్లాడినట్లుగా నటనాపూరితమైనటువంటి నటనలు చేస్తే రేపు లెక్కలో నుంచోవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుడు తన సింహాసనము ఎదుట తీర్పులో నిలబడ్డప్పుడు ఆ తీర్పులో ఏమి ఎరగనటువంటి వ్యక్తిలాగా నువ్వు నిలబడితే నీకంతా తెలిసినట్లుగా దేవుడు అక్కడ చూపిస్తాడు. కానీ నువ్వు అలక్ష్యంగా ఉన్నావు, నిర్లక్ష్యంగా ఉన్నావు. నీ జీవిత స్థితిగతులు మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడలేదు. లోకమే శాశ్వతం అనుకున్నావు, లోకమే స్థిరం అనుకున్నావు. స్థిరమైంది లోకము కాదు, స్థిరమైంది లోకము కాదు. ఎదుగో స్థిరమైంది పరలోక పట్టణం, ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యము, ఆ నీతి రాజ్యము, ఆ మహిమ రాజ్యము, ఆ పరలోక పట్టణాన్ని పొందుకోవటానికి దేవుడు సాక్షాత్తు తన కృపగా ఈ భూమి మీదకి వచ్చాడు. సాక్షాత్తు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కృప మన ఎడల కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ద్వారాగా మనం నడిపించబడుతూ ఉన్నాం. నీ తెలివితేటలు బట్టి, నీ ఉద్దేశాలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ ఆస్తి అంతస్తుల బట్టి, నీ అందచందాల బట్టి నువ్వు నడవటం లేదు, కానీ నువ్వు రాలేదు, కానీ దేవుని కృప ద్వారా భూమి మీద ఉన్నావు. నువ్వు ఒకసారి ఆయన వైపు చూడాలి, ఒకసారి ఆయన వైపు చూడాలి. భక్తులు వర్ణించారు ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో. దేవుడు మన ఎడల తను చూపిన కృప ఇంత అంత కాదు, అద్భుతమైనటువంటి కృపగా వచ్చినటువంటి దేవాది దేవుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. అద్భుతమైనటువంటి మాట, ఉన్నతమైనటువంటి కృప మానవులమైన మన పక్షంగా దేవుడు వచ్చి ఉన్నాడు. ఎందరు గ్రహిస్తారు, ఎవరు గ్రహిస్తారు? ప్రియులారా, ప్రియ చెల్లి, తల్లి, అక్క, సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ఆయన కృపను పొందుకుంటావా? కృప లేక జీవిస్తా ఉన్నారు, పాపములో జీవిస్తా ఉన్నారు. పాపము ద్వారా శాపము మరణాన్ని శాపలాగా ఎండిపోయేటట్టుగా చేస్తావు. ఆ శాపం ద్వారా మానవుని యొక్క జీవితము శాపలాగా ఎండిపోయేటట్లుగా చేస్తావు. ఇదిగో బ్రతికించడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఆయన బ్రతికించేటువంటి దేవుడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలోకి వచ్చాడు. కృప కలిగిన దేవుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు ఇవ్వగలరా కృప? ఎవరు చూపగలరా కృప? ఎవరు సహాయం చేయగలరు? ఎవరు ఆదుకోగలరు? గడాంధకారపు కీకారణ్యములో ఉన్నప్పుడు ఎవరు నీ మొర్ర ఆలకించగలరు? ఈ కీకారణ్యములో నుంచి దేవుడు నీ మొర్ర ఆలకించడం సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి కేక వేయగలవా? ప్రభువా, నన్ను రక్షించు నాయన, యేసయ్యా నన్ను రక్షించు ప్రభువా, నీ కృప నాకు ఉంచు నాయన, నీవు కేక వేయగలవా? వేస్తే ఆయన తన కృపను కొమ్మరించే దేవుడిగా ఉన్నాడు. నిన్ను రక్షిస్తాడు. దేవుని మహాకృపదైశ్వర్యం, దేవుని కృపా మహదైశ్వర్యము ద్వారా మనం రక్షించబడేట్లుగా చేస్తాడు. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మరింతగా ముందుకు కొనసాగుతూ దేవుని కృపను పొందుకుంటూ, దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ, దినము
బలవంతులుగా ప్రభువులో సాగాలని ప్రభువు కోరుకుంటున్నాం. అశాశ్వతమైన ఈ లోకంలోంచి శాశ్వతమైన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. అంతే. పరలోక పట్టణంలో కన్ను తెరవాలి. ధనవంతుడు ఎక్కడ కన్ను మూశాడు, అగ్నిగుండములో కన్ను తెరిచాడు. అయ్యో, యాతన పడుతూ ఉన్నాడు. ఈ స్థలానికి నేను వస్తానని అనుకోలేదని అల్లాడిపోతా ఉన్నాడు. ఈ స్థలానికి నేను వస్తాను అనుకోలేదు ధనవంతుడు. భూమి మీద ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, సుఖభోగాలు అనుభవించాడు. కన్ను మూసాడు, అగ్నిగుండంలో కన్ను తెరిచాడు. అలాగ ఉండకూడదు ప్రభు. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలని దేవుడు తన కృప ద్వారాగా, తన కృపను మనం తాకుతూ మన పాప శాపాలను విడిపించి పరిశుద్ధులుగా చేసి ఇక్కడ కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరిసేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేస్తా ఉన్నాడు.